ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటంటే, ప్రవక్త అయినటువంటి సమూయేలు, ఆ యొక్క సమూయేలు ఆత్మని ఈ కర్ణపిశాచి కలిగినటువంటి స్త్రీ ఎట్లాగా రప్పించగలిగింది? మరి కర్ణపిశాచి కలిగినటువంటి స్త్రీ పిలిస్తే వచ్చింది సమూయేలేనా? అంటే కర్ణపిశాచి కలిగినటువంటి ఆ స్త్రీ మరి ప్రవక్త అయినటువంటి సమూయేలు గారి మీద అధికారం ఉందా? ప్రవక్త అయిన సమూయేలు గారి ఆత్మ మీద అధికారం ఉన్నదా? ఈ యొక్క సత్యాలు, ఈ యొక్క ప్రశ్నలకి సమాధానాలన్నీ ఈరోజు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు యొక్క అమూల్యమైనటువంటి సత్యాన్ని మేము అందరం గ్రహించి పరిశుద్ధాత్మ చేత నింపబడి నీ యొక్క వాక్యం వెల్లడగుతుండగా అనేక సత్యాలు గ్రహించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి. మృతులై ఈ లోకాన్ని విడిచినటువంటి వారికి మరి ఇక్కడ ఈ యొక్క భూలోక రాజ్యంలో ఉన్నటువంటి సజీవులుగా ఉన్నవారికి వాళ్ళకి వీరికి ఏమన్నా సహవాస సంబంధాలకు వీలున్నదా? చచ్చిపోయినటువంటి వారు, బ్రతుకున్నటువంటి వారు ఏమన్నా మాట్లాడుకునేటువంటి వీలు అవకాశం ఉన్నదా? మృతులు అంటే చనిపోయినటువంటి వారు తిరిగి ఈ యొక్క భూలోక రాజ్యానికి వచ్చి బ్రతుకున్నటువంటి మనతో అంటే సజీవులతో మాట్లాడగలుగుతారా? మరి అలాగే సోది చెప్పేటువంటి వారు, కర్ణపిశాచం కలిగినటువంటి వారు, మాంత్రికులు, మరి యొక్క మాంత్రికుల యొక్క సలహాను తీసుకొని వచ్చా? భక్తుల యొక్క ఆత్మలపై సైతాన్ గాడికి వాని యొక్క అనుచరుడుకు అధికారం ఉంటుందా? ఇలాగ అనేక రకమైనటువంటి ప్రశ్నలు ప్రతి క్రైస్తవుడు వేసుకోవాలి, తెలుసుకోవాలి. అనేక మందిని ఇటువంటి ప్రశ్నలు బాధిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ప్రశ్నలు తెలుసుకోవలసినటువంటివి సమూయేలు రాసిన మొదటి గ్రంథం 28వ అధ్యాయంలో సౌలు చరిత్రలో ఈ యొక్క విషయాలు కొన్ని బయలుపడతా ఉన్నాయి. ఇప్పుడు మనం అనుకున్నటువంటి ప్రశ్నలకి జవాబుల్ని తెలుసుకునే అలాంటి ఆశతో ఆసక్తితో మీరు అంతా ఉన్నారు. అలా తెలుసుకోకముందు 1వ సమూయేలు 28వ అధ్యాయాన్ని, లూకాసు వార్త 16వ అధ్యాయాన్ని బాగా చదవాలి. గమనిస్తున్నారా? 1 సమూయేలు 28, లూకాసు వార్త 16వ అధ్యాయం. ఈ రెండు బాగా చదివినట్లయితే కర్ణపిశాచి కలిగినటువంటి ఆ స్త్రీ ప్రవక్త అయినటువంటి సమూయేలు ఆత్మను ఆత్మలోకంలో నుంచి ఈ యొక్క భూలోక రాజ్యానికి తీసుకొని రాలేదు అనుటకు బలమైనటువంటి కారణాలు గలవు. చాలా బలమైనటువంటి కారణాలు ఉంటాయి తీసుకురాలేదు అనడానికి. వాక్యాన్ని పైన చదివితే మనకు అర్థం కాదు. ఆ వాక్యాన్ని పైన చదవకుండా వాక్యం యొక్క ఆంతర్యంలోనికి వెళ్ళినట్లయితే అవసరమైనటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి ఈ యొక్క వాక్యం యొక్క ఆంతర్యంలోనికి వెళ్ళటం అనేటువంటిది చాలా అవసరమైనది ప్రతి వారికి కూడా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా శ్రద్ధగా వినాలి. చాలా అద్భుతమైనటువంటి సందేశం ఇది. మరి ఇందులో నేను పాయింట్ వైజ్గా మీకు ఒక కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఒక 5 పాయింట్ల కింద చెప్పి క్లారిఫికేషన్ మీకు ఇస్తాను. చాలా జాగ్రత్తగా. నెంబర్ 1, ఈ యొక్క మరి ఈ భూ విషయ సద్విషయములను బయలుపరచడంలో దేవుని యొక్క పద్ధతి ఏంటి గమనించాలి. ఈ యొక్క భవిష్యత్తు విషయాలు ఉంటాయి కదా, ఫ్యూచర్ గురించి బయలుపరిచేటువంటి విషయంలో దేవుని పద్ధతి ఎలా ఉంటుంది, రేపు నీకు ఏం జరుగుతుంది, ఎల్లుండి నీకు ఏం జరుగుతుంది అని చెప్తాడు కదా దేవుడు ప్రవక్తల ద్వారా. అసలు ఏ పద్ధతిని ఉపయోగించి చెప్తాడు అంటే ఇక్కడ మనం గమనిద్దాం. దేవుడు తన చిత్తాన్ని 3 విధాలుగా బయలుపరుస్తూ ఉంటాడు. అప్పుడు బయలుపరిచేటువంటి వాడు నెంబర్ 1 స్వప్నము, ఆదికాండం 20వ అధ్యాయం 6వ వచనం ప్రకారం. సంఖ్యాకాండం 27:21 ప్రకారం ఊరీము. అలాగే 2వ సమూయేలు 7వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల ప్రకారం ప్రవక్తలు. అంటే దేవుడు ఫ్యూచర్లో ఏదైనా జరగాలి అని అంటే ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడిన ప్రవచనం ఎవరి ద్వారా చెప్పాడు? యెషయా ప్రవక్త ద్వారా చెప్పాడు. అలాగే కన్యక గర్భవతి కుమారుని పనును, ఇది కూడా ప్రవక్త మీకా ద్వారా, యెషయా గారి ద్వారా చెప్పాడు, మీకా ద్వారా చెప్పాడు. ఇలాగ ఇర్మియా ద్వారా కొంతమంది ప్రవక్తలను వాడుకొని ఫ్యూచర్లో జరగబోయేటువంటి విషయాలని ప్రొఫెసీ ద్వారా తెలియజేశాడు దేవుడు. కాబట్టి దేవుడు తన చిత్తాన్ని 3 విధాలుగా బయలుపరుస్తాడు. నెంబర్ 1 స్వప్నము, నెంబర్ 2 ఊరీము, నెంబర్ 3 ప్రవక్తలు. సౌలు దేవుని నుంచి తొలగిపోయాడు కాబట్టి దేవుడు తన చిత్తాన్ని బయలుపరచడం మానేశాడు. సౌలు ఏం చేయడంటే ఈ యొక్క ఫిలిష్తీయుల దండుని చూసినప్పుడు ఆ మనసులో భయం వచ్చేసిందనమాట. ఆ మనసులో భయం చేత ఏం చేయడంటే దేవుడి యొద్ద అంటే యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నం ద్వారా అయినా, ఊరిమి ద్వారా అయినా, ప్రవక్తల ద్వారా అయినా సరే ఈ 3 విధాల్లో కూడా ఏమీ సెలవేయలేదు, మాట్లాడలేదు.
సమూయేలు మొదటి గ్రంథం 28 చూసినట్లయితే ప్రవక్త అయినటువంటి సమూయేలు బ్రతికి ఉన్నప్పుడు అతని ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచేటువంటి వాడు. దేవుని హెచ్చరికను సౌలు ఎప్పుడైతే పేడ చెవిని పెట్టాడో అప్పటి నుంచి దేవుడు తన యొక్క చిత్తాన్ని బయలుపరచడం మానేశాడు. దేవుని నుంచి వెనకకు జారిపోయినటువంటి వాడు మరి గ్రహించలేడు ఏది కూడా. నెంబర్ 2, దేవుని సహాయము పొందలేనటువంటి సౌలు ఇప్పుడు సాతాను పద్ధతిని అనుసరిస్తూ ఉన్నాడు. ఇంకా దేవుడు 3 పద్ధతుల ద్వారా జవాబిస్తాడు కాబట్టి దేవుడు జవాబు ఇవ్వట్లేదు, మానేశాడు. అందుకని ఏం చేశాడు, వెంటనే సౌలు ఇంకో నిర్ణయం తీసుకున్నాడు. ఓహో, దేవుడు మనకు రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి సాతాను దగ్గరికి వెళ్దాం, సాతాను పద్ధతిని అనుసరిద్దాం అని చెప్పి సాతాను పద్ధతిని అనుసరిస్తూ ఉన్నాడు. గమనించాలి ప్రియులారా, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టాడు. చాలా అమూల్యమైనటువంటి సత్యాలు ఇవన్నీ కూడా. అప్పుడు సౌలు ఏం చేశాడంటే, నా కొరకు మీరు కర్ణ పిశాచం గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని చెప్పి తన సేవకులకు ఆజ్ఞాపించాడు. వారేం చేశారు, ఎందోరులో కర్ణ పిశాచం గల ఒక స్త్రీ ఉన్నది అని అతనితో చెప్పారు. మొదటి సమయంలో 28:7 మీరు చదవచ్చు. ఒకప్పుడు సౌలు సోదెగాండ్రును కర్ణపిశాచం కలిగినటువంటి వారిని అందరినీ కూడా మాంత్రికులను దేశంలో ఉండకుండా నిర్మూలన చేశాడు. దీనికి ఆ స్త్రీయే సాక్ష్యం ఇస్తూ ఉన్నది. ఇప్పుడు పడినటువంటి స్థితిలో మరి సౌలు పడిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడంటే, తాను ఒకప్పుడు దేనినైతే విడిచాడో దానిలో తిరిగి ప్రవేశిస్తున్నాడు. ఇదే ప్రతి వాని జీవితమును అనుభవిస్తూ ఉన్నాడు. ఇదే జరుగుతుంది ప్రతి వాని జీవితంలో. అంటే ఇప్పుడు చాలామంది పడిపోతూ ఉన్నారు. ఏదైతే విడిచిపెట్టొచ్చారో సిగరెట్టు, మందు, వ్యభిచారం ఇవన్నీ విడిచిపెట్టి వచ్చేసి దేవుని అనుసరిస్తూ ఉన్నారు. కానీ మరలా ఏదైతే విడిచిపెట్టారో దానినే అనుసరిస్తూ ఉన్నారు. ప్రతి వారి జీవితంలో కూడా సంభవిస్తూ ఉన్నటువంటి 2 పేతురు 2:21-22 మనం చూసినట్లయితే, ఆ స్త్రీ చిత్తము సౌలు చేయించినది నీకు తెలిసినది కదా, కర్ణ పిశాచములు గలవారిని చిల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలన చేశాడు. నీవు నా ప్రాణం కొరకు ఉరియొగ్గి నాకు మరణమేలా రప్పింతు అని చెప్పి అతనితో అంటూ ఉంది ఆమె. మొదటి సమూయేలు 28:9. కాబట్టి ఈ స్త్రీ సౌలకు ఎటువంటి సహాయం చేయగలుగుతుంది? భయంతో ఉన్నది ఆమె కూడాను. కర్ణ పిశాచం కలిగిందని తెలిసి నన్ను కూడా చంపుతాడు, ఇలా చేశాడు గతంలో అని చెప్పి ఉన్నదనమాట. కాబట్టి ఈ స్త్రీ ఏ విధంగా సహాయం చేయగలుగుతుంది ఆయనకి? ఆమె భయస్తురాలుగా ఉంటేనే. 3వ విషయం, సైతానుగాడికి పిశాచులకు మరి దైవజనుల ఆత్మలపై అధికారం ఉంటుందా? సైతానుగాడు లేదా ఈ యొక్క పిశాచులు లేకపోతే మంత్రగాళ్ళు వీళ్ళకి ప్రవక్త సమూయేలు ఆర్డినరీ పర్సన్ కదా, అటువంటి వాని ఆత్మ మీద అధికారం ఉంటుందా? కర్ణ పిశాచి కలిగినటువంటి స్త్రీని సౌలు కోరింది చూడాలి, ప్రియులు గమనించాలి. కర్ణ పిశాచి కలిగినటువంటి స్త్రీని సౌలు కోరింది ఏంటి? ఆ స్త్రీతో మొదటి సమూయేలు 28:11, ఆ స్త్రీ నీతో మాటలాడుడికై నేనెవరిని రప్పించవలనని అడుగగా అతడు సమూయేలును రప్పించవలని అన్నాడు. ఆ స్త్రీ దెయ్యముల ఆత్మను రప్పించి ఇంతవరకు మోసం చేస్తూ వచ్చింది. అందుచేత సమూయేలు ఆత్మను కూడా ఆమె రప్పించగలదు అని చెప్పి సౌలు ఆ పడిపోయినటువంటి స్థితిలో తలంచాడు. నిలబడలేడు, ఆయన ఆత్మలో పడిపోయాడు. అది నిజము కాదు. సమూయేలు ఆత్మను కర్ణ పిశాచి పైకి తెప్పించుంటే పరిశుద్ధుల ఆత్మలపై సైతానుగాడికి వాని యొక్క అనుచరులకు అధికారం కలదని చెప్పి చెప్పొచ్చు. మనం చెప్పాలి. ఇంకా అలాగా చచ్చిపోయిన ఆత్మ ఇది కర్ణ పిశాచి కలిగిన వాళ్ళు తీసుకొచ్చేయచ్చు, కానీ వాళ్ళకి అధికారం ఉందా? లేదు. ఇది సరైనటువంటిది కాదు. దేవుని వాక్యము దేనికి తోడ్పడట్లేదు. కర్ణ పిశాచి కలిగినటువంటి స్త్రీ నేనెవరిని రప్పించవలను అనేటువంటి మాట ఆమె చెప్పింది కాబట్టి సమూయేలు ఆమె మాట వల్లనే వచ్చాడని చెప్పి తలంచరాదు. మనం ఎప్పుడు కూడాను నేనేమని రప్పించాలి అని ఆవిడ అడిగితే సమూయేలు అని నేనేడు ఓ సమూయేలు వచ్చేసాయంటే అంటే ఆవిడ మాటకు భయపడి వచ్చేసాడా, ఆవిడే రప్పించినా అని తలంచుకోకూడదు. ప్రియులారా, ఇక్కడ గమనించాలి. అలా చెప్పినట్లయితే మరి పాపులేమి పరిశుద్ధులేమి చచ్చిపోయిన వారందరిపై ఈ యొక్క కర్ణ పిశాచికి అధికారం ఉన్నదని చెప్పి చెప్పాలి మనం. ఇది మోసం, ఇది పొరపాటు, దేవుని వాక్యానికి విరోధం అన్నమాట. పరిశుద్ధులేమి మృతులైన వారి ఆత్మలపై సైతానుగాడికి వాని యొక్క అనుచరులకు అధికారమే లేదు. దేవునికి మాత్రమే అధికారం కలిగింది. ప్రియులారా, ప్రకటన గ్రంథం 1:18 మీరు చదువుకోవచ్చు. నేను సమయం లేదు కాబట్టి రెఫరెన్స్లు అన్నీ చూపించట్లేదు, చెప్తాను, మీరు చదువుకోండి. ప్రకటన గ్రంథం 1:18 ఏమున్నదంటే అక్కడ దేవుని వాక్యం,
నేను మొదటివాడును కడపటివాడును జీవించేవాడును మృతునైతిని కానీ ఇదిగో యుగ యుగములు జీవించి సజీవుడినై ఉన్నాను, మరియు మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. చూసారా, దేవుడు తాళం తీస్తే కానీ ఏ ఆత్మ బయటికి రాలేదు. పాతాళం నుంచి అయినా సరే మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా 2 పేతురు 2వ అధ్యాయం మనం 10వ వచనం మనం చదివినట్లయితే, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు. ఎంత స్పష్టంగా ఉంది చూసారా. కాబట్టి మృతులైనటువంటి వారిని లేపేటువంటి అధికారం మృత్యుంజయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే దేవుడిచ్చాడు. పరిశుద్ధులు యేసుక్రీస్తు ఆగమనమున ఆయనను కలిసి కొనుటకై ఎవరిని అంటే యేసు ప్రభు వచ్చినప్పుడు దేవుని కలుసుకుంటానికి 1 తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనం చదివినట్లయితే, ఆయన మీదట సజీవులమై, గమనించాలి, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద మనం కొనిపోబడదుము. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. హల్లెలూయా. పాపుల న్యాయము తీర్పు, పాపులకి న్యాయ తీర్పుకై పాపాల యొక్క తీర్పునందు మనకి ప్రకటన గ్రంథంలో కూడా ఈ యొక్క కనిపిస్తుంది ఈ విషయం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 11-20 వచనాలు మీరు చదువుకోవచ్చు. లేచెదరు, మృతుల ఆత్మీయ క్రీస్తు వశమున ఉన్నాయి. మృతుల యొక్క ఆత్మలు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువు వశంలో ఉన్నాయి. సమాధుల్లో ఉన్నటువంటి మృతుల శవాలు కూడా యేసుక్రీస్తు ప్రభువు వశంలో ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 5వ అధ్యాయం 27వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఆయన ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలంలో సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవపునరుత్థానముకు, కీడు చేసిన వారు తీర్పునరుత్థానముకు బయలు వచ్చెదరు. ఆమేన్. కర్ణపిశాచ కలిగినటువంటి వారు, చోదు చెప్పేటువంటి వారు, మాంత్రికులు, డబ్బులు సంపాదించడానికై వేషం వేసుకున్నటువంటి దెయ్యముల ద్వారా మానవులను మోసగిస్తారు వాడు. అందుచేతనే మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రియులరా, యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 19వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఏమనున్నదంటే 19-20 వచనాల్లో, కర్ణభూషణములను, కడియములను, నాణ్యమైన ముసుగులను, కుల్లాయిలను, కాళ్ళ గొలుసులను, వడ్డానములను, పరిమళ ద్రవ్యపు బరిణెలను అని అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి వారిని అందరినీ కూడా అనుసరింపరాదని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఒకవేళ ఆ యొక్క వృద్ధుని కర్ణపిశాచి కలిగినటువంటి స్త్రీ రప్పించి ఉంటే అతడు సమూయేలు కాదు, సమూయేలు వేషం ధరించిన దెయ్యమే ఉండొచ్చు. కర్ణపిశాచి రప్పించేటువంటిది సమూయేలుని రప్పించలేదు, దెయ్యమనే రప్పించగలుగుతుంది. అంటే వేషాలు వేస్తాడు కదా, వెలుగుదూత వేషం, సమూయేలు వేషం వేసుకుని ఒక దెయ్యం వచ్చి ఉండొచ్చు ఆ స్త్రీ రప్పింతేని. కాబట్టి ఆ స్త్రీ రప్పింతే రాలేదు సమూయేలు ఇక్కడ, ఇది గమనించాలి. 4వ విషయం మనం ఏంటంటే, దేవుడు దైవ పద్ధతిని సౌలుతో మాట్లాడుట మాని దెయ్యముల పద్ధతిని తన యొక్క చిత్తాన్ని బయలుపరుస్తాడా? ఇప్పుడు దేవుడి చిత్తం తన ప్రవక్తలు, దూతలు, స్వప్నాలు ఎంత మానేసేసి ఈ యొక్క కర్ణపిశాచ కలిగినటువంటి స్త్రీని ఉపయోగించుకొని దెయ్యాల పద్ధతిని ఉపయోగించి తన చిత్తాన్ని బయలుపరిచాడా? ఇది విరుద్ధమైనదే. ఇది విరుద్ధమైనటువంటిది ప్రియులారా. సమూయేలు నన్ను రమ్మని నీవెందుకు తొందర పెట్టితో అని చెప్పి సౌలుని అడుగుతూ ఉన్నాడు. సౌలు బహుశ్రమలో ఉన్నాడు. ఫిలిస్తీయులు నా మీదకి యుద్ధానికి రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్త ద్వారానైనా సరే, స్వప్నముల ద్వారానైనా సరే నాకేమీ సెలవీయకున్నాడు. కాబట్టి నేను చేయవలసినటువంటి దానిని నాకేదో తెలియజెప్పడానికై నిన్ను పిలిపించాను అని చెప్పి ఇక్కడ సమూయేలుతోటి సౌలు గారు చెప్తూ ఉన్నాడు. 1 సమూయేలు 28:15 చూడవచ్చు. ఇక్కడ గమనించినట్లయితే కర్ణపిశాచి ఆయనను తొందర చేసినందున వచ్చినట్లు లేదు. అక్కడ కర్ణపిశాచి తొందర చేస్తే సమూయేలు గారు రాలేదు, మరి ఎవరితో తొందర చేశారు? సౌలు. కాబట్టి ఇక్కడ సౌలు తొందరను బట్టి వచ్చినట్లుగా ఉన్నది. అందుచేత ఈ యొక్క కర్ణపిశాచి వలన సమూయేలు రాలేదు. కాబట్టి దేవుడు కర్ణపిశాచిని ఆశ్రయించినందులకై అతన్ని శిక్షిస్తూ ఉన్నాడు. ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకు యెహోవా యొద్ద విచారణ చేయకుండా ఆ కర్ణపిశాచముల యొద్ద విచారణ చేసినటువంటి వారిని వెదికినందుకు సౌలు హతమయ్యాడటండి. అందునిమిత్తం యెహోవా అతనికి మరణశిక్ష విధించాడు.
ఆ రాజ్యాన్ని యెషయా కుమారుడైన దావీదు గారి యొక్క వశం చేశాడు. మొదటి దినవృత్తాంతాలు 10వ అధ్యాయం 13, 14 వచనాలు మీరు చూడొచ్చు. కర్ణపిశాచిని ఆశ్రయించినటువంటి సౌలును ఇంత ఘోరంగా శిక్షించినటువంటి దేవుడు ఆ స్త్రీకి ప్రవక్తను లోపరిచి సౌలుతో మాట్లాడటానికి సెలవిస్తాడా? అది అసంభవం. 5వ విషయం మనం గమనించినట్లయితే ప్రియులారా, మృతుల ఆత్మలు సజీవులైనటువంటి వారితో సహవాస సంబంధాలు కలిగి ఉండటానికి వీలున్నదా? ఇది గమనించాలి. ఇది ఒక ప్రశ్న. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఈ యొక్క ప్రశ్నను ఆలోచించడంలో మనకు కొంత తోడ్పడుతూ ఉంటుంది, సహాయపడుతుంది. యేసుక్రీస్తునందు నిద్రించి పరదేశులో ఉన్నటువంటి భక్తుల యొక్క ఆత్మలు పాపమునందు మృతులై మరి ఆ యొక్క హెడేస్లో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళటం వీలు లేదు. అప్పుడితడు అంటే ధనవంతుడు తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు ఏం చేయటకంటే నా నాలుక ఏదైతే ఉందో ఆ నాలుకను చల్లార్చడానికి అంత భయంకరమైన దాహం ఉంది. ఆ యొక్క నాలుకను చల్లార్చటానికి అని చెప్పేసి ఇక్కడ ధనవంతుడు అబ్రహాంతో రిక్వెస్ట్ పెట్టుకుంటూ ఉన్నాడు. వింటున్నారా ప్రియులారా? ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి నా నాలుకను చల్లార్చడానికి లాజరు గారిని పంపించు. అందుకు అబ్రహాం అన్నాడు, మీ యొద్దకు దాటిపోజాలకుండానట్లు అక్కడ వారి మా యొద్దకు దాటిపోజాలకుండానట్లు మాకు మీకు మధ్య పెద్ద మహా అగాధ ముంచబడింది, అగాధం ఉన్నదని చెప్పాడు. లూకా సువార్త 16:20-26 వరకు మీరు చదువుకోండి సమయం ఉన్నప్పుడు. ప్రియులు గమనించాలి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. దీన్ని బట్టి మనకి చాలా క్లారిటీ వచ్చిందని చెప్పి నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ భక్తుల ఆత్మలు తిరిగి ఈ లోకానికి వచ్చి సజీవులైన ఆత్మలతో సంబంధం కలిగి ఉండటానికి వీలు లేదు. అప్పుడు అతడు నా తండ్రి ఇంటి వానికి ఏమన్నాడండి? నా తండ్రి ఇంటికి వానిని పంపవాలని నేను వేడుకొనిచున్నాను. సరే నా దగ్గర రాడన్నావు కదా, కనీసం నా తండ్రి ఇంటికన్నా పంపు అంటే మృతులలో నుంచి ఒకడెవరన్నా వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్తే వాళ్ళు మారు మనసు పొందుతారేమో, అందుకని కనీసం అబ్రహాం గారినన్నా పంపించండి, అబ్రహాం గారు ఆ లాజరు గారినన్నా పంపించండి అని చెప్పాడు. లూకా సువార్త 16:27-31 వరకు మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క సత్యాలన్నీ కూడా యేసుక్రీస్తునాథుడే స్వయంగా చెప్పాడనమాట నోటితోటి భూలోక రాజ్యంలో ఉండగా. ఆయా సమయాల యందు ప్రవక్తలు కొందరిని లేపాడు, కానీ వారు లేచినటువంటి పిదప తిరిగి మళ్ళీ జీవించారు. ఈ రీతిగా సజీవులతో మాట్లాడి తిరిగి వెళ్ళిపోయినట్టు లేరు. చాలామంది దేవుడు లేపాడు, లేపిన తర్వాత ఉన్నారు వాళ్ళు కొంతకాలం, వెంటనే వెళ్ళిపోలేదు ఒక క్షణంలో. అయితే పాత నిబంధనలో ఒకసారి నూతన నిబంధనలో మరి ఈ యొక్క సత్యం ఏదైతే ఉందో ఆ సత్యానికి ప్రతికూలంగా జరిగినట్లుగా చూడగలుగుతాం. నెంబర్ 1, సమూయేలు వచ్చి సౌలుతో మాట్లాడాడు. నెంబర్ 2, యేసుక్రీస్తు ప్రభువారు ఆ రూపాంతర సందర్భంలో మోసే ఏరియాలో వచ్చి ప్రభుతోనూ 3 శిష్యులతోనూ ఉండటం ఈ యొక్క 2 సందర్భాల్లో పరిశుద్ధులే వచ్చినట్లుగా కనిపిస్తూ ఉన్నది. సౌలుతో మాట్లాడింది సమూయేలు, రూపమన్న దెయ్యము కాదు కానీ సమూయేలని గుర్తించాలి. సౌలుతో మాట్లాడింది సమూయేలు రూపంలో ఉన్నటువంటి వెలుగుతో దెయ్యమో కాదు, మరేంటి? ఖచ్చితంగా సమూయేలే. ఎందుకంటే పైకి వచ్చినటువంటి వాడు సమూయేలు అని చెప్పి వ్రాయబడి ఉంది బైబిల్లోను. అందుకు సమూయేలు మొదటి సమూయేలు 28-26లో పరిశుద్ధాత్మయే సమూయేలని వ్రాయించాడు. కాబట్టి ఇక్కడ సమూయేలు ఇప్పుడు సౌలునకు మొదటి సమూయేలు 28:16-18 వచనాల్లో ఇచ్చినటువంటి వర్తమానాన్ని తాను సజీవుడై ఉండగా మొదటి సమూయేలు 15:28లో ఇచ్చాడనమాట. కాబట్టి ఇక్కడ వేరు కాదు, కొంతమంది తలంచిన రీతిగా ఆ వెనక సమూయేలు వచ్చినటువంటి ఆ వర్తమానాన్ని, సమూయేలు ఇచ్చినటువంటి ఆ యొక్క వర్తమానాన్ని దెయ్యాలు తెలుసుకొని సమూయేలు రూపాన ఇచ్చినటువంటి ఉందురు అని చెప్పేసి అంటారనమాట. అది కాదు. ఎలాగంటే మాట్లాడింది సమూయేలు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు మొదటి సమూయేలు 28:16లో. సాధారణంగా దేవుడి పద్ధతిని అనుసరించకపోయినా కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవుడే ఈసారి సమూయేలును బయటికి రప్పించి తన చిత్తానుసారంగా ఈ యొక్క కార్యాన్ని చేశాడు. కీర్తన గ్రంథం 77:14 ఆయన కార్యముల రీతిని ప్రశ్నించుట మన పని అయి ఉండరాదు. అర్థమవుతుంది మీకు అందరికీ కూడాను. కాబట్టి ఇక్కడ స్త్రీ రప్పింతే రాలేదు సమూయేలు గారు, దేవుడే రప్పించాడు. సరే వెళ్ళు సౌలు మరి ఇటువంటి పరిస్థితిలో ఉన్నాడు కదా,
ఒకసారి వెళ్ళు అని చెప్పి దేవుడు పంపితే వచ్చాడు. ఆ స్త్రీ సమూయేలును రప్పించలేదు, కానీ దేవుడే సమూయేలును రప్పించాడు. సౌలు సమూయేలును రప్పించమని చెప్పి అడిగినే కానీ ఆ స్త్రీ సమూయేలును రప్పించలేకపోయింది. ప్రియులారా, గమనించాలి. సౌలు అడిగాడు, కానీ ఆ స్త్రీ రప్పించను అనేటువంటి మాట రాయబడతలేదు ఇక్కడ. ఆ స్త్రీ సమూయేలును రప్పించింది అని ఎక్కడ రాయబడలేదు. మొదటి సమూయేలు 22:12 చూసినట్లయితే అడుగుటని బట్టి అనేకులు ఆ స్త్రీ రప్పించని చెప్పి తలస్తూ ఉంటుంటారు. అది పొరపాటు. ఇక్కడ మరొక విషయం మనం గమనించినట్లయితే సమూయేలును చూసిన వెంటనే ఆ స్త్రీ భయపడుచున్నది. ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు బిగ్గరగా కేకేసింది, నీవు సౌలువే, నన్నెందుకు మోసపుచ్చితావు అని చెప్పి సౌలుతో చెప్పగా రాజు, నీవు భయపడవద్దు. మొదటి సమూయేలు 22:12 ఆ స్త్రీ సమూయేలును మంత్రించి పైకి రప్పించి ఉంటే ఆయన చూసినప్పుడు భయం ఎందుకు పడుతుంది? భయపడి ఎందుకని బిగ్గరగా కేకలేస్తుంది? ఎందుకంటే ఆమెకు తెలుసు దెయ్యమాత్మ వచ్చింది అనుకోండి, దురాత్మ వచ్చింది అనుకోండి, సౌలు రూపంలో ఉన్నటువంటి దురాత్మ వస్తే ఆవిడకి తెలుసు ఇది మన ఆత్మే, మనోడే, మన సైతాన్గాడు అని చెప్పేసి ఏం చేయాలో అది చేసి ధైర్యంగా ఉండేటువంటిది. కానీ ఆమె స్త్రీ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే సౌలు రూపంలో ఉన్నటువంటి దురాత్మ వస్తాడు అనుకుంటే డైరెక్ట్గా సమూయేలు వచ్చేసాడు. ఈమె ఎక్స్పెక్ట్ చేయలేదు. సమూయేలు పరిశుద్ధుడు, ప్రవక్త, కాబట్టి ఆయన వచ్చేసరికి ఈ ఊహించని రీతిలో సమూయేలు వచ్చేసరికి ఈమెకి టెన్షన్ మొదలైంది, భయం మొదలైంది, ఆందోళన మొదలైంది. హల్లెలూయా. కాబట్టి అందుకనే బిగ్గరగా కేకేసింది. దురాత్మ వస్తుంది అనుకుంటే నిజంగా సౌలే సమూయేలు ఆత్మ వచ్చేసాడు కాబట్టి సమూయేలు. కాబట్టి ఇక్కడ కర్ణపిశాచం కలిగినటువంటి స్త్రీ కాదు, కానీ దేవుడే సమూయేలును రప్పించాడు. 2 ముఖ్య ఉద్దేశాలతో దేవుడు రప్పించాడు. నెంబర్ 1, ఈ కర్ణపిశాచం కలిగినటువంటి స్త్రీకి బుద్ధి చెప్పడానికి ఒక ఉద్దేశం అయితే, ఆమె మోసము ఇచ్చట బయలుపడింది. ఏదో దెయ్యపు రూపాన్ని సమూయేలును మోసగించ చూస్తున్నటువంటి ఆమె స్థితిని ఆమెకు దేవుడు బయలుపరిచాడు. వేషం చాటునున్నటువంటి సౌలును ఆమె గుర్తించలేకపోయింది. పిశాచి వేషం చాటునున్నటువంటి సౌలును ఆమె గుర్తించలేకపోయింది. పిశాచి వేషం వేసుకున్నటువంటి ఆమె నిజస్థితి మరి కనబడింది. ఆమెను అడగగా ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చి నేను చూస్తున్నాను. అందుకు అతడు ఏ రూపం ఉన్నాడని చెప్పి వాడిని అడుగునందున అది దుప్పటి కప్పుకొని ముసలివాడు ఒకడు పైకి వస్తున్నాడని చెప్పి సౌలు అతడు సమూయేలు అని చెప్పి తెలుసుకొని సాగిలపడి నమస్కారం చేశాడు. భూమిలో నుంచి పైకి వచ్చేట చూశాను. కాబట్టి భక్తులు పైనుందరు, భూమిలో పాపులు దెయ్యములు కదా అని చెప్పేసి చాలామంది అడుగుతారు. మరి భక్తులైతే పరలోకం పైన ఉంది కదా, సమూయేలు గారు చనిపోతే పరలోకం వెళ్ళాలి కదా, భూలోకంలోకి ఎందుకు వెళ్ళాడు? భూలోకంలో ఉండేటువంటి వాళ్ళంతా ఎవరు? పాపులు ఉంటారు, దెయ్యాలు ఉంటాయి కదా అని చెప్పి అంటారు. ఇక్కడ ఒక సందేహం. అయితే ఇది కూడా తెలుసుకోవలసిందే. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానం వరకు, అంటే పునరుత్థానం చెందక ముందు, యేసు ప్రభు మరణించక ముందు వరకు కూడా ఈ భూమి కింది భాగంలోనే భక్తులు పాపులు ఉన్నారు. వారికి వీరికి మధ్య మహా అగాధ జలం ఉన్నది. లూకాసు వార్త 16:13 ప్రకారం యేసుక్రీస్తు ప్రభు వారు బలి అర్పణలో మరి ఆయన భక్తులను తనతో మరి పైకి కొనిపోయి పరదేశంలో ఉంచాడు. హల్లెలూయా. ఎఫెసీ 4:8 చదవండి మీరు. అప్పటి నుంచి కూడా భక్తులు ఈ యొక్క పరమండలమందు పరదేశంలోను లూకాసు వార్త 23:43 ప్రకారం పాపుల ఆ పాతాళమందు ఆ హెడెస్ నందు ఉన్నారు. లూకాసు వార్త 16:22-23 ప్రకారం మరి ఈ యొక్క పై కారణాలు బట్టి సమూయేలును గూర్చి దేవతలో ఒకడు భూమిలో నుంచి పైకి వచ్చి నేను చూచున్నాను అన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు సౌలుకు ప్రత్యేకమైనటువంటి తరుణం ఇస్తూ ఉన్నాడు. ఈ యొక్క అధ్యాయం నందు మనం చూసినటువంటి బహు విచారకరమైనటువంటిగా మనకి ఉన్నది. ఎన్నెన్నో మరి ఆ యొక్క విధాలుగా దేవునిని ఎడబాసి ఉన్నాడు. యెహోవా ఆజ్ఞ మరి ఆ గై కొనకుండా ఆయన యొక్క దృష్టి ఎదుట ద్రోహం చేశారు. మొదటి దినవృత్తాంతాలు 10:13 దేవుడు అతనికి ప్రత్యక్షత మరి ఆ ఇచ్చుట అనేటువంటిది మానేశాడు. మొదటి సమూయేలు 28:6 దేవుని ఆశ్రయించువానికి దేవుని ఆశ్రయించడం మానేసేసి కర్ణపిశాచుని ఆశ్రయించాడు. హల్లెలూయా. మొదటి సమూయేలు 2:7 ఇతరులకు భయపడి మారువేషం ధరించాడు. మొదటి సమూయేలు 28:28 మహారాజు మరి ఆ పిరికి పంద వలె రాత్రి అందు స్త్రీ వద్దకు చేరాడంటండి. మొదటి సమూయేలు 28:8 మోసగించువాడైనని చెప్పి కర్ణపిశాచి కలిగినటువంటి స్త్రీ రాజునే గద్దిస్తూ ఉన్నది. మొదటి సమూయేలు 28:12 దేవుని జనాంగమై
మరి దేవుని జనాంగంపై రాజుగా ఉన్నటువంటి సౌలు సాతాను సేవకుడయ్యాడు. కర్ణపిశాచు కలిగినటువంటి స్త్రీ దగ్గర అన్నపానములు చేస్తున్నాడు. 1 సమూయేలు 28-21 వరకు మీరు చదివినట్లయితే యెహోవా సౌలును ఎడబాసెను, అతనికి పగవాడాయను. 1 సమూయేలు 28-14 చూసినట్లయితే సౌలు జీవితం ప్రతి విశ్వాసికి అనేకమైన పాఠాలను బోధిస్తూ ఉన్నది. దైవ మార్గం నుండి తొలగిపోయి దేవుని హెచ్చరికలను గైకొనకుండా ప్రతి విశ్వాసి జీవితాన్ని మరి నీ స్థితియే సంభవించును అన్నట్లు వెనుకకు జారిపడినటువంటి వారికి సంభవిస్తుంది. ఇటువంటి స్థితే వాడు 1 కొరింథీ 5:4-5 చూసినట్లయితే ఏమనగా, ప్రభు అయినటువంటి యేసు దినమందు వాని యొక్క ఆత్మ రక్షించబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై అటువంటి వారిని సైతానుగాడికి అప్పగించాలి. సౌలుకు దేవుడు మరణదండన విధించి సమూయేలు ద్వారా మళ్ళా తేలిపరుచుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీవు పగవాడుగా కాక నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షంగా నెరవేర్చున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చినట్లు నీ చేతి నుంచి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదుకు అప్పగించి ఉన్నాను. యెహోవా ఆజ్ఞకు మరి నీవు లోబడక అమాలేకుల విషయంలో ఆయన తీక్ష్ణమైనటువంటి కోపము నెరవేర్చకపోయినా కానీ దాన్ని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారంగా చేస్తూ ఉన్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవు నీ కుమారుడు నాతో కూడా ఉందురు అని సౌలుతో చెప్పగా ఆ సమూయేలు మాటలకు సౌలు బహు భయముందాడు. వెంటనే నేనేలా సాష్టాంగపడి దేవారాత్రం భోజనమేమీ చేయక ఉండినందున బలహీనమాయను. 1 సమూయేలు 28:16-29. హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే పైకి వచ్చినటువంటి వాడు సమూయేలే అయినట్లయితే రేపు నీవు కూడా నీ కుమారులను కూడా నాతో కూడా ఉందురు అని చెప్పి భక్తుడైనటువంటి సమూయేలు మరి భక్తిహీనుడైనటువంటి సౌలుతో ఎట్లా చెప్పాడనమాట. కాబట్టి భక్తులు ఒక చోటకు ఆ యొక్క భక్తిహీనులు మరి ఒక చోటుకు పోతారని చెప్పి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి పైకి వచ్చినటువంటి వాడు సమూయేలు కాదు, కానీ సమూయేలు వేషం ధరించుకున్న దెయ్యమే అని చెప్పి కొంతమంది అంటుంటారు. అది రాంగు. దీర్ఘంగా మనం ఆలోచించినట్లయితే అది సరైన తీర్మానం కనిపించదు ప్రియులారా. సౌలు క్రొత్త మనసును ప్రవక్తలతో పాటు దైవాత్మ నొందినటువంటి వాడు. 1 సమూయేలు 10:9-13 చూడొచ్చు. అతని కుమారుడు దైవ ఏర్పాటును గ్రహించి దావీదుతోని ఆ యొక్క నిబంధన చేసుకొని 1 సమూయేలు 20:14-16 వరకు దావీదు యోనాతానుతో చేసినటువంటి నిబంధన ఫలితముగా యోనాతాను కుమారుడు అయినటువంటి మెఫీబోషెతు మరి దావీదు బాలెద్దనే ఆ రాజకీయ కుమారులో ఒకడైనట్లుగా మనం భుజించాడనమాట. 2 సమూయేలు 9:11-13 చూసినట్లయితే కావున సౌలును అతని కుమారులను రక్షించబడలేదని చెప్పలేం, రక్షించబడ్డారు. అయినా సరే సౌలు పొరపాటును బట్టి దేవుడు అతని యొక్క సంతతిని శిక్షించేను కానీ వారి ఆత్మలను రక్షించబడి సమూయేలుతో కూడా ఉన్నాయి. హల్లెలూయా. చివరిగా 2 విషయాలు చెప్పి ముగిస్తాను ప్రియులారా. చాలా జాగ్రత్తగా ఉండాలి. బహుమానాలు మాత్రం పోగొట్టుకుంటారు చాలామంది ఇటువంటి వారు. కాబట్టి రక్షణ మాత్రం నిత్యమైనటువంటిది. నిత్య జీవం పునాది మీద ఒకడు కట్టినటువంటి పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షించబడలేదు. హల్లెలూయా. గమనించాలి, రక్షించబడును కానీ ఈ లోకంలో ఉన్నటువంటి తప్పించుకున్నట్టు రక్షించబడటాన్ని మరి 1 కొరింథీ 3:14-15 కనుక పైకి వచ్చినది సమూయేలు మాత్రమే. హల్లెలూయా. పైకి వచ్చిన సమూయేలు మాత్రమే. కాబట్టి సమూయేలు కర్ణపిశాచం కలిగినటువంటి స్త్రీ రప్పింతో వచ్చి మాట్లాడలేదు. అది అంత రాంగ్. అలా మీరు అర్థం చేసుకుంటేనే. కాబట్టి దేవుడే పంపిస్తే వచ్చాడు. మరి అనేక విషయాలు మనకు బయలుపరిచాడు. ఈ వాక్యం ద్వారా ఇక్కడ వినిచున్న వారందరినీ పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచి నడిపించి స్థిరపరచును గాక. ఆమేన్.